నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు నేడు నోటిఫికేషన్. రామచంద్రరావు, ఈటెల రాజేందర్లో ఎవరో ఒకరికి అవకాశం. హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువు ఆక్రమణలపై హైడ్రా కొరడా. ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న సిబ్బంది. నేడు మరోసారి సిటీ ఎదుట హాజరు కానున్న ప్రభాకర్ రావు. సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా విచారించనున్న దర్యాప్తు బృందం. పూరీ తోపులాట ఘటనపై విచారణకు ఆదేశించిన ఒడిశా సర్కార్. 30 రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులకు సూచన. ప్రతీకార సుంకాల వాయిదా గడువు పెంచబోమన్న ట్రంప్. జూలై 9 తర్వాత పన్ను విధించే దేశాల జాబితా ప్రకటన. హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువులోని ఆక్రమణల్ని హైడ్రా తొలగిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, సున్నం చెరువులో ఆక్రమణల తొలగింపుపై తాజా సమాచారం ఏంటి? హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించినటువంటి హైడ్రా ఓవైపు భారీ అక్రమ నిర్మాణాలను రహదారులకు అడ్డంగా నిర్మించినటువంటి ప్రహరీ గోడను పూజిస్తూనే చెరువుల సుందరీకరణపైన కూడా ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే నగరంలో ఉన్నటువంటి 6 చెరువులను ఎంపిక చేసి ఒక ఆదర్శవంతంగా మార్గదర్శకంగా ఉండేలా ప్రజలందరిలో ఉన్నటువంటి అపోహలను తొలగించేలా 6 చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. అందులోనే ఒకటే మాదాపూర్ లో ఉన్నటువంటి సున్నం చెరువు. ఈ చెరువుకు సంబంధించి ఒకవైపు అభివృద్ధి పనులు కొనసాగుతుండగానే మరోసారి అక్రమ నిర్మాణాలు జరగడం అనేది హైడ్రాను ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలోనే హైడ్రా ఈ చెరువు పూర్తి స్థాయిలో 32 ఎకరాలను స్వాధీనంలోకి తీసుకొని పునరుజ్జీవనం కల్పించే క్రమంలో పూర్తి స్థాయిలో ఆక్రమణ నిర్మాణాలు లేకుండా చేశాలనే ఉద్దేశంతో ఈ రోజు ఉదయం 5:30 నుంచే సున్నం చెరువులో ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించే ప్రక్రియను చేపట్టింది. అందులో భాగంగా ఒకవైపుగా వెలిసినటువంటి 30కి పైగా గుడిసెలన్నింటినీ కూడా తొలగించి వారిని ప్రశ్నించడం జరిగింది. వారి గుడిసెలు ఏర్పాటు చేయడంలో గల కారణాలు, దాని వెనుకున్నటువంటి వ్యక్తుల మీద వివరాలను కూడా ఆరా తీస్తుంది. ఒక బడా రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే స్థానికంగా కొంతమంది పాత సామాన్ పేరుతో గుడిసెలు ఏర్పాటు చేసుకుని చెరువు సంబంధించినటువంటి భూమిని ఆక్రమించుకున్నారని చెప్పేసి కూడా హైడ్రా గుర్తించడం జరిగింది. ఈ క్రమంలోనే వారందరినీ కూడా ఖాళీ చేయించి ఆ గుడిసెలన్నిటి కూడా ధ్వంసం చేసింది. అంతేకాకుండా సున్నం చెరువు సంబంధించి ప్రధానంగా నీటి వ్యాపారం, అక్రమ వ్యాపారం అనేది ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా దందా నడుస్తుంది. దానిపైన దృష్టి సారించినటువంటి హైడ్రా అక్కడున్నటువంటి బోరు బావులను ఇప్పటికే తొలగించింది. అయినప్పటికీ కొంతమంది ప్రత్యేకంగా సంపులు ఏర్పాటు చేసుకుని వేరే దగ్గర నుంచి నీరుని తీసుకొచ్చి ట్యాంకర్ల ద్వారా ఇక్కడ డంప్ చేసి అధిక మొత్తంలో ఇక్కడి నుంచి మరోసారి ట్యాంకర్ల ద్వారా సమీపంలో ఉన్నటువంటి కాలనీలకు సరఫరా చేస్తున్నారు. అది కూడా విఘాతంగా చెరువుకు సంబంధించినటువంటి ఆక్రమణలో భాగంగా ఆ నీటి సంపులను ధ్వంసం చేయడమే కాకుండా దాదాపు 38 పైగా ట్యాంకర్లను కూడా సీజ్ చేయడం జరిగింది. వారిని కూడా ఇప్పటికే హెచ్చరించినప్పటికీ ఆ నీటి దంద ఇంకా కొనసాగిస్తున్నటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో వాటన్నిటి సంపులను కావచ్చు, ఆకున్నటువంటి బోరు పైప్ లైన్లను కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి హైడ్రా మరోసారి కూడా హెచ్చరించింది. అయినా వాళ్ళు వినిపించకపోవడంతో వాటన్నిటి కూడా పూర్తిగా నేలమట్టం చేసి 32 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి సున్నం చెరువును పూర్తి స్థాయిలో పునరుజ్జీవించే ప్రక్రియను ఇంకా వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే చెరువు ఈ రోజు పూర్తి స్థాయిలో బండ్ ఏర్పాటు చేసేటువంటి పనులను ముమ్మరంగా మొదలు పెట్టింది. అందులో భాగంగానే చెరువు సమీపంలో ఉన్నటువంటి మొత్తం ఆ గుడిసెలను తొలగించడంతో పాటు నీటి వ్యాపారానికి సంబంధించినటువంటి బంధాలను అరికట్టే క్రమంలో వారన్నింటి కూడా నిర్వహించే ప్రయత్నం చేస్తుంది. సో ఈ క్రమంలోనే 38 వాహనాలను ట్యాంకర్లను సీజ్ చేయడంతో పాటు దాని వెనుకున్నటువంటి వ్యక్తుల వివరాలను కూడా ఆరా తీస్తుంది. దీని మీద పోలీస్ కేసు నమోదు చేసేటువంటి ఉద్దేశంలో కూడా హైడ్రా ఉన్నట్లుగా తెలుస్తుంది. అక్రమ గుడిసెలకు సంబంధించి తొలగింపులో భాగంగా కొంత నగదు కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ గుడిసెలో దొరికినటువంటి నగదు వాళ్ళకి చెందిందా లేదంటే ఏదైనా దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తులను ప్రోత్సహించిన వ్యక్తులు ఇచ్చిందా అనేది కోణంలో కూడా హైడ్రా ఆరా తీస్తుంది. ధన్యవాదాలు సతీష్. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
కురబలకోట మండలం చిన్నామర్రిమెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. మరో 11 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన నరసింహారెడ్డి, రామచంద్ర, శివప్ప మిత్ర బృందం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదం బారిన పడ్డారు. బాగేపల్లి వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న మరో భారీ వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలంలో ఒక మహిళ, 2 పురుషులు మృతి చెందగా మరో 11 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారు కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన మేఘర్ష్, చరణ్, శ్రావణిగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను మదనపల్లి ఆసుపత్రికి తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స చేశారు. గాయపడ్డ వారిలో మరో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తున్నారు. మరో గంటలో స్వగ్రామం చేరుకోనుండగా ప్రమాదం జరగడం కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉదయం సుమారు 6 గంటల సమయంలో కర్ణాటక చెందిన బాగేపల్లి నుంచి ఒక 13 పాసింజర్లు ఒక మినీ వెహికల్లో తిరుమల తిరుపతి కొండ వెంకటేశ్వరం దర్శనం చేసుకుని రిటర్న్లో ఉండగా చెన్నావారిమిట్ట ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురుకుండా వస్తున్నట్టు ఒక లారీ ఢీకోవటం వల్ల 3 చనిపోవడం జరిగింది. అందరినీ మా పోలీస్ వెహికల్ని 108లోని తీసుకుని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు చికిత్స పొందుతున్నారు. ఎవరైతే చనిపోయారో వాళ్ళ 3ని మార్చిడి పెట్టాము. మావోయిస్టులు ఆయుధాలు వేడి జనజీవన శ్రమంతిలో కలవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హితవు పలికారు. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని తుదముట్టిస్తామని పునరుద్ఘాటించారు. రాష్ట్రాన్ని మావోయిస్టులకు అడ్డాగా మార్చొద్దని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇందూరులో పండించిన పసుపును విదేశాలకు ఎగుమతి చేసి విశ్వవ్యాప్తం చేస్తామని అమిత్ షా చెప్పారు. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు ద్వారా రైతుల 4 దశాబ్దాల కలను ప్రధాని మోదీ సాకారం చేశారన్నారు. నిజామాబాద్లో ఆదివారం జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించారు. అనంతరం స్థానిక పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కిసాన్ మహాసమ్మేళన్ సభలో ఆయన ప్రసంగించారు. ఆయుధాలు చేత పట్టుకున్న వారితో చర్చలు జరపలేమని మావోయిస్టుల్ని ఉద్దేశించి అన్నారు. ఇది తమ ప్రభుత్వ విధానం కాదని, వారు అడవుల్లో 40,000 మంది ఆదివాసీలను హతమార్చారని, పోలీసులను చంపారన్నారు. ఎప్పటికైనా మించిపోయింది లేదని, ఆయుధాల్ని విడిచి లొంగిపోవాలని సూచించారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారన్న అమిత్ షా, మరి మావోయిస్టుల చేతిలో ప్రాణాలొదిలిన ఆదివాసీల కుటుంబాలకు మీరేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మోదీజీనే ఇస్ దేశ్ కో సురక్షిత్ కియా. 4 दशक से नक्सलवादी इस देश का आदिवासियों के क्षेत्र में 40,000 लोगों का जान गया. ये नक्सलवादियों को समाप्त करना चाहिए या नहीं करना चाहिए? सारे लोग हथियार छोड़ दो और सरेंडर करो, मगर सरेंडर नहीं करेंगे तो हमने तय किया है उनसे कोई बातचीत नहीं होगी. और मैं आज तेलंगाना की धरती पर से कहकर जाता हूं, एक कांग्रेस पार्टी, मुझे तो डर है कि देश भर से भागे हुए नक्सलियों को यहां पर पनाह न दे, तेलंगाना में पनाह न दे. मगर आप चिंता मत करना, केंद्र में नरेंद्र मोदी सरकार है, नरेंद्र मोदी सरकार. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ధరణి పోర్టల్, కాళేశ్వరం ప్రాజెక్టు, సింగరేణి, టీఎస్పీఎస్సీ తదితరాల్లో భారీ అవినీతి జరిగిందని అమిత్ షా ఆరోపించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక ఒక్క కేసు కూడా నమోదు చేయలేదన్నారు. గతంలో కేసీఆర్కు, ఆయన కుటుంబానికి తెలంగాణ ఏటీఎంగా మారిందని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఢిల్లీకి ఏటీఎంగా తయారైందన్నారు. यहाँ टीआरएस की सरकार थी, बड़ा करप्शन किया या नहीं किया भाई बताओ तो जरा. अरे जोर से बोलो, किया है नहीं किया? ये सारा करप्शन किया था ना. अब तेलंगाना की जनता रेवंत रेड्डी गारू को लाई, एक में भी केस किया है क्या? ये तेलंगाना पहले
चंद्रशेखर राव जी के परिवार का एटीएम था, अब कांग्रेस दिल्ली का एटीएम बन गया, कोई फर्क नहीं पड़ा है। टीआरएस को निकाला, बीआरएस को निकाला, और उनके भी भ्रष्टाचार ज्यादा करने वाले भ्रष्टाचार में उनके बाप जैसी कांग्रेस पार्टी आ गई। 2024లో మోదీ ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్ గడ్డుపై జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేశామని, పసుపు ప్యాకేజింగ్, మార్కెటింగ్, ఎగుమతులకు ప్రత్యేక వ్యవస్థలు నెలకొల్పుతామన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం చుట్టూ ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఆదివారం నిజామాబాద్లోని బస్వా గార్డెన్లో పసుపు రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అమిత్ షాను తుమ్మల కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఏపీ పునర్విభజన చట్టం 2014 కింద 4 పంచాయతీలు, వాటి పరిధిలోని 17 రెవెన్యూ గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారని, దీనివల్ల పరిపాలనాపరమైన సమస్యలే కాకుండా అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. భద్రాచలం పట్టణానికి తెలంగాణలోని ప్రధాన మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతోందన్నారు. భద్రాచలంలోని విద్యాసంస్థల్లో చదివే గిరిజన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు 4 పంచాయతీలను అత్యవసరంగా తెలంగాణలో కలపాలని కోరారు. నిజామాబాద్ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. రేవంత్ రెడ్డి సర్కారు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంగా మారిందని ఆరోపణలు చేశారని, మరి కేంద్ర మంత్రిగా ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. అత్యున్నత దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీతో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై విచారణ జరపడానికి ఏం అడ్డొస్తుందని నిలదీశారు. కుమ్మక్కు రాజకీయాల వల్లే రేవంత్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారనే విమర్శలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రధాని మోదీ ఆర్ఆర్ ట్యాక్స్ అని ఆరోపణలు చేశారని, మరి ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కేటీఆర్ అన్నారు. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులున్నా రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలల క్రితం ఆర్భాటంగా పసుపు బోర్డు ప్రకటించి కనీసం సొంత భవనం లేకుండా అద్దె కొంపలో అమిత్ షా ప్రారంభించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. పాపం దిగజారిపోయినాడు మా రైతు. మొన్న లేటెస్ట్ సీజన్లో 70% పసుపు 8,000, 10,000 రూపాయలకు క్వింటాల్కు అమ్మాల్సి వచ్చింది రైతులు. ఎవ్వరు కూడా జోక్యం చేసుకోలే. పసుపు బోర్డు ఏర్పాటైనాకనే 8,000, 10,000 అమ్మిరు. రెండోసారి అమిత్ షా గారితోటి మళ్ళీ బోర్డు కార్యాలయం ప్రారంభం అని చెప్పి ఒక ప్రోగ్రాం తీసుకొని ఏదో చేసినట్టు పసుపు రైతులకు ఇవాళ ఒక మోసం, డ్రామా. ఎవ్వరు మమ్మల్ని విలువలే. మొదటి కార్యాలయం షిఫ్ట్ చేసి రెండో కార్యాలయానికి వస్తున్నారు. పసుపు బోర్డు పసుపు రైతుల కోసం ఏం చేసిర్రా వీళ్ళు అంటే, కిరాయి బిల్డింగ్ లో కార్యాలయానికి ఓపెనింగ్ చేయడానికి అమిత్ షా గారు వచ్చారు. కేసీఆర్ కట్టించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసే వాళ్ళకి దిక్కైంది వాళ్ళ బోర్డు. డాక్టర్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో జూలై 1వ తేదీన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రజాప్రతినిధులందరికీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్పర్సన్లు, డైరెక్టర్లు, కమిషన్ చైర్మన్లు, సభ్యులు పాల్గొంటారని ప్రభుత్వం ఓ ప్రకటనలో వివరించింది. ప్రజాప్రతినిధులందరికీ నిజానిజాలు తెలిపేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. రాష్ట్ర ప్రయోజనాలు ఏ రకంగా దెబ్బతింటున్నాయన్నది సమగ్రంగా వివరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో నేడు తేలిపోనుంది. తుది రేసులో 2 పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్లలో ఒకరికి బాధ్యతలు దక్కే అవకాశం ఉందని సమాచారం. రేపు అధికారికంగా అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపికలో కీలకమైన నామినేషన్ల ఘట్టం ఇవాళ జరగనుంది. అయితే అధిష్టానం సూచించిన వ్యక్తే నామినేషన్ వేసే అవకాశం ఉంది. పోటీ నెలకొనడంతో ఆసక్తిగల నేతలు నామినేషన్ వేసే పరిస్థితి లేకపోలేదు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి శోభా కరండ్లజే నేతృత్వంలో ఎన్నిక ప్రక్రియ సాగనుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఉపసంహరణ జరగనుంది. ఉపసంహరణ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనేది స్పష్టమయ్యే అవకాశం ఉంది. కానీ రేపు అధికారికంగా నూతన అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నారు. కాబోయే నూతన అధ్యక్షుడికి సోమవారం ఉదయం జాతీయ నాయకత్వం నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందనున్నట్లు తెలిసింది.
జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఇవాళ్ల ఉదయం హైదరాబాద్ రానున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తుదిరేసులో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్లలో ఒకరికి అవకాశం దక్కే వీలుందని విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర అధ్యక్ష పదవికి మొదటి నుంచి 4-5 పేర్లు వినిపించినా ఆదివారం పార్టీ వర్గాల్లో ఇద్దరి పేర్లపై ప్రధానంగా చర్చ జరిగింది. జాతీయ నాయకత్వం కొద్ది రోజుల క్రితమే తెలంగాణలోని ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు రాష్ట్ర ముఖ్య నేతల అభిప్రాయాలను తీసుకున్నట్టు తెలిసింది. సంఘ నేతలు, పార్టీలో ఆది నుంచి ఉన్న సీనియర్ నేతలు పలువురు రామచంద్రరావు పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. మరోవైపు ఈటెల పేరు కూడా చాలా కాలంగా పరిశీలనలో ఉంది. అధ్యక్ష పదవిలో బీసీ వర్గానికి పార్టీ ప్రాధాన్యం ఇస్తుందన్న చర్చ నేపథ్యంలో తనకే అధిష్టానం బాధ్యతలు అప్పగిస్తుందని ఈటెల గట్టి ధీమాతోనే ఉన్నారు. వీరిలో ఎవరి పేరును నాయకత్వం ప్రకటిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడి పేరు ప్రకటించాక ఘనంగా సంబరాలు చేయాలని పార్టీ నిర్ణయించింది. రేపు ఎల్బీనగర్లోని ఒక ఫంక్షన్ హాల్లో రాష్ట్ర అధ్యక్షుడి పేరును పార్టీ అధికారికంగా ప్రకటించనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు మరోసారి సిట్ ముందు విచారణకు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ని అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ప్రభాకర్ రావు ఎన్ని గంటలకు హాజరు కానున్నారు? ఫోన్ ట్యాపింగ్ ప్రధాన నిందితుడు మరొకసారి జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి ఈ రోజు విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే అతన్ని సుదీర్ఘంగా దాదాపు 5 సార్లు కూడా అతన్ని సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు అతని నుంచి కొంతవరకు సమాచారం అయితే రాబట్టడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే ఆరోపణలు చేయడం, గతంలో ఎవరైతే ఆరోపణలు చేసిన వారిపైనతో పాటు తర్వాత సిట్ అధికారులు గుర్తించిన టీడీఆర్ లో వాళ్ళున్న నెంబర్ల ఆధారంగా కూడా కొంతమంది రాజకీయ నేతలకు సంబంధించి కూడా వారి యొక్క స్టేట్మెంట్ అయితే సిట్ అధికారులు అయితే రికార్డ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే బీజేపీ ఎంపీలు ఇటు కొండ విశ్వేశ్వరరెడ్డితో పాటు ఈటెల రాజేంద్ర, రఘునందన్ రావుతో పాటు కాంగ్రెస్ నేతలకు సంబంధించి కొంతమంది ఇప్పటికే వారి యొక్క స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. వారి ఆధారంగా వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఈ రోజు ప్రభాకర్ రావుని మరొకసారి సిట్ అధికారులు కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. దాంట్లో మరి ఎలాంటి విషయాలు అతని నుంచి సేకరిస్తారనేది కూడా ప్రస్తుతం అయితే తెలియజేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అతను కొంతవరకు సమాచారం ఇచ్చినప్పటికీ తర్వాత ఇటు సాక్షుల యొక్క వాంగ్మూలం, అంటే ఏ సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ జరిగింది, తర్వాత ఆ సమయానికి సంబంధించి ఎలాంటి వాటికి సంబంధించి కూడా కొంతవరకు సిట్ అధికారులు సేకరించిన ఆధారాల ఆధారంగా సాక్షులకు సంబంధించిన సమాచారం ఆధారంగా కొంతవరకు వివరాలు అయితే ఇప్పటికే సిట్ అధికారులు సేకరించారు. కాబట్టి దాని నుంచి ఈ రోజు ఎస్ఐబి మాజీ చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు అధికారులు అయితే ప్రశ్నించనున్నారు. ప్రశ్నించిన తర్వాత దీంట్లో రివ్యూ కమిటీకి సంబంధించి కానీ రివ్యూ కమిటీలో అప్పుడు ప్రభాకర్ రావు పనిచేస్తున్న సమయంలో రివ్యూ కమిటీలో ఎవరెవరు ఉన్నారో ఆ రివ్యూ కమిటీ ఎందుకు గుర్తించలేకపోయింది అన్న దానిపైన కూడా ప్రత్యేకంగా సిట్ అధికారులు ఒక ఆ విధంగా కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు తెలుస్తుంది. దర్యాప్తులో భాగంగా మరి ఎలాంటి విషయాలు ఇంకా వెలుగులోకి వస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే వేచి రాసిన పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న జూనియర్ వైద్యుల స్టైఫండ్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్లు, పీజీ, సీనియర్ రెసిడెంట్ వైద్యుల స్టైఫండ్ను 15% పెంచింది. ఇంటర్లకు నెలకు 29,792, పీజీలకు మొదటి ఏడాది 67,000, రెండో ఏడాది సుమారు 70,000, మూడో ఏడాది దాదాపు 75,000 స్టైఫండ్ అందనుంది. సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు 1,00,000 నుంచి 1,17,000 వరకు అందనుంది. సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని ప్రభుత్వం 92,000 నుంచి 1,06,000కు పెంచుతూ జీవోలో పేర్కొంది. ప్రతి నెల 10వ తేదీన స్టైఫండ్లు చెల్లించాలని అధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సీనియర్ రెసిడెంట్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఇతర సిబ్బంది సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఆర్థిక శాఖ జీవో విడుదల చేసింది. స్టైఫండ్ సహా పలు డిమాండ్లతో జూలై 1 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించిన జూడాలు సమ్మె ఆలోచన విరమించుకున్నారు. వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనరసింహను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. We are all over the state. We are very thankful to the government and Honorable Health Minister as well as Honorable Chief Minister. And we specially thank our DME sir and other additional DME who have involved in this process. And we thank our DME Dr. Narendra Kumar sir.
నేటి యువత సాయి చంద్ను చూసి ఎంతో నేర్చుకోవాలని, ఉద్యమ బాటలో నడవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు యువతకు సూచించారు. వనపర్తి జిల్లా అమరచింతలోని బస్టాండ్ సమీపంలో సాయి చంద్ విగ్రహాన్ని హరీష్ రావు ఆవిష్కరించారు. సాయి చంద్ విగ్రహానికి పూలు చల్లుతూ నివాళులర్పించారు. నియోజకవర్గ నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో సాయి చంద్ అభిమానులు హాజరయ్యారు. విగ్రహ స్థలం నుంచి సభాస్థలికి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సాయి చంద్ మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని హరీష్ రావు పేర్కొన్నారు. నిజంగా ఈరోజు సాయి ఉంటుంటే ఎంత బాధపడి ఉండేవాడు. జై తెలంగాణ అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటే సాయి గుండె ఎంత బాధపడేది. ఒక్కనాడైనా జై తెలంగాణ అనలేదు. జై తెలంగాణ అనేవాడు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారు. లేకుండా చేయడం అంటే తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేయడం. కేసీఆర్ అంటే ఉద్యమం, కేసీఆర్ అంటే అభివృద్ధి, కేసీఆర్ అంటే సంక్షేమం. ఇవాళ అటువంటి మాటలు నిజంగా వింటుంటే మనం ఎలాగో పోరాడుతున్నాం, కానీ సాయి చంద్ బతుకుంటే భూమి దద్దరిల్లేలా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు. ఎన్ని పాటలు పాడేవాడు తెలంగాణ సమాజంలో, ఎంత ఆయన ప్రభావితం చేసేవాడు. అధిక వడ్డీ ఆశ చూపి 2 కోట్లకు పైగా వసూలు చేసిన క్రైస్ట్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఈఓడబ్ల్యూలో కేసు నమోదైంది. నెలకు 2% చొప్పున వడ్డీ ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారని, కొన్నాళ్లు సక్రమంగానే ఇచ్చినా ఆ తర్వాత మోసానికి పాల్పడ్డారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాచుపల్లికి చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి ఇటీవల పదవీ విరమణ చేశాడు. ఆయన భార్యకు తెలిసిన ఉండ్రాళ్ల వసుధ, ఆమె కూతురు ఉజ్వల క్రైస్ట్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్లో పెట్టుబడి పెట్టించారు. ఒకసారి 35 లక్షలు, మరోసారి 20 లక్షలు తీసుకున్నారు. కొంతకాలం వడ్డీ సరిగ్గానే ఇచ్చి ఆ తర్వాత ఆపేశారని బాధితులు తెలిపారు. తమలాగే మరికొంతమందిని మోసం చేశారని బాచుపల్లి ఠాణాలో కేసు పెట్టారు.